ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామం ఔరేక్ దక్క కేసీఆర్ పక్క అని నినదిస్తోంది. జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తుతోంది. ఈ మేరకు ముక్రాకేలో నెల రోజుల ముందే బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఫ్లెక్సీలు గులాబీ జెండాలతో ముక్రాకే కలకలలాడుతోంది. కాంగ్రెస్ పాలనలో అంతా ఆగమైందని, కేసీఆర్తోనే తెలంగాణ భవిష్యత్తు అని గ్రామస్తులంతా తేల్చి చెబుతున్నారు. మళ్లీ వచ్చేది కేసీఆరేనంటూ నినదిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ముక్రాఖేలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాఖేలో ఔరేక్ దక్క కేసీఆర్ పక్క అని గ్రామస్తులంతా కూడా నినదిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు తెలంగాణ ప్రజలు పల్లె పల్లెన ఈ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ముందస్తు సంబరాలు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే సంవత్సరం పొడుగునా ఉత్సవాలు జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని ముందస్తుగా ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ముందస్తు సంబరాలు జరుపుకున్న తొలి తెలంగాణ పల్లెగా ముక్రాకే గ్రామం నిలుస్తుంది. పచ్చని పంట పొలాల్లో గులాబీ జెండాలను కట్టి గ్రామంలోని మహిళలు, యువకులు, గ్రామస్తులంతా కలిసి కేసీఆర్ చిత్రపటాలను, ఫ్లెక్సీలను పంట పొలాల్లో ఏర్పాటు చేసి ఔరేక్ దక్క కేసీఆర్ పక్క అంటూ నినాదాలు చేస్తూ, జై తెలంగాణ నినాదాలు చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ నినాదాలు చేస్తూ గ్రామంలోని పంట పొలాలన్నీ మొత్తం గులాబీమయంగా మారిన పరిస్థితి కనబడింది. గ్రామంలో ఓ పండగ వాతావరణం కనబడింది. ఎక్కడ చూసినా కానీ గులాబీ జెండాలతో గ్రామం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొన్నది. గత వారం రోజుల క్రితమే ఈ గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఖర్చుల కోసం 1,02,300 రూపాయలను విరాళం కింద పార్టీకి అందించిందని, గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు గత 10 ఏళ్ల కాలం తాము పొందామని, అందుకే తాము సదా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని, అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వరంగల్ నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు గ్రామం నుంచి ఇంటికొకరు కూడా ఒక్కొక్కరు చొప్పున వెళ్ళేందుకు తీర్మానం చేయడం జరిగిందని, తాము జీవితాంతము బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు రుణపడి ఉంటామని, అందుకే బీఆర్ఎస్ పార్టీ ముందస్తు సంబరాలను జరుపుకోవడం జరిగిందని గ్రామంలో తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకేలో పండగ వాతావరణం నెలకొంది. నెల రోజుల ముందే బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలైతే ప్రారంభమయ్యాయి. కేసీఆర్ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో గ్రామం అంతా కూడా కలకలలాడుతుంది. ఔరేక్ దక్క కేసీఆర్ పక్క అని ముక్రాకే గ్రామస్తులైతే నినదిస్తున్నారు.